అసలు నేను తలుచుకుంటే ఏమవుతుందో చూపించనా? ప్రాణం పోతుందని భయం వేసిందా? ఊపిరి ఆగిపోతుందని దడ పుట్టిందా? ఈ అభితో పెట్టుకుంటే, ఈ అభి కుటుంబం జోలికొస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. అందుకే ఒక చిన్న భయాన్ని పరిచయం చేశాను. క్షమించండి మేడం, ఆ టైంలో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. జరిగిందంతా వెండి తెర మీద సినిమా చూస్తున్నట్టు చూసి ఇప్పుడు చేతకని కబుర్లు చెప్తున్నారా? అది కాదు మేడం, ఒకవేళ మేం కలగజేసుకుంటే ఈ మాత్రం దానికి మీరెందుకు కలగజేసుకున్నారు? నేను చూసుకునేదాన్ని కదా, నన్ను మరీ అంత తక్కువ అంచనా వేస్తున్నారా అని మళ్ళీ మీరే తిడతారు కదా మేడం. అందుకే మేం కూడా ఆలోచించి ఆగిపోయాం మేడం. పొండ్రా, ఫస్ట్ ఇక్కడి నుంచి పొండి. మీ ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉంటే నాకే చిరాగ్గా ఉంది. కాసేపు నా కళ్ళకు కనిపించకుండా పోండి. అబ్బే, నీ మొగుడు సర్టిఫికెట్లు చింపేసినందుకే నీకు అంత కోపం వచ్చిందా? నీ మొగుడిని అవమానించినందుకే నా మీద నీకు అంత ద్వేషం పుట్టిందా? నీ మొగుడు జోలికి నేను వెళ్తే నువ్వు నా అంతు చూస్తావా అభి? నా ఇంటికే వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు, నాకే ఊపిరాడినంత పని చేశావు, నాకే చావుని పరిచయం చేసే ప్రయత్నం చేశావు. కాసేపు నేను చేతకందాన్లాగా కనిపించానేమో. నేను గట్టిగా అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తానని నీకు తెలీదు. ఎలాంటి దుస్థితికి మిమ్మల్ని దిగజారుస్తానో నీకు అర్థం కావట్లేదు. నీ మొగుడి జోలికొచ్చినందుకే నీకింత కోపం వచ్చింది కదా. ఇక నుంచి చూసుకో, నీ మొగుడిని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. నీ మొగుడిని నా కుక్కలాగా మార్చుకొని నా ముందు తోకాడించేలా చేసుకుంటాను. నీకు తాళి కట్టిన భర్త నా చెప్పులు నాకుతూ ఉంటే నువ్వు కుమ్మిలి కుమ్మిలి ఏడవాలి. అలాంటి పరిస్థితి నీకు అతి త్వరలోనే వస్తుంది. చూస్తూ ఉండు అభి. మై కమిన్ సార్. Yes, come in. Please be seated. సార్, ఈ ఉద్యోగానికి సంబంధించి నన్నేమైనా ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నారా? చూడండి రాహుల్ గారు, మీరు ఓవర్ క్వాలిఫైడ్. ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హత కన్నా మీకు ఎక్కువే అర్హత ఉంది. పర్వాలేదు సార్, నేను చేస్తాను. మీలాంటి వాళ్ళందరూ ముందు ఇలాగే అంటారయ్యా, తర్వాత మంచి ఉద్యోగం రాగానే దీని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. అలా ఉండదు సార్. సారీ మిస్టర్ రాహుల్, ఈ జాబ్ మీకు ఇవ్వలేను. సార్, నాకు ఈ ఉద్యోగం ఇస్తున్నట్టేనా? సారీ మిస్టర్ శ్రీకర్, మీకున్న స్కిల్స్కు మా జాబ్కి పనికిరావు. మేము ఈ జాబ్ మీకు ఇవ్వలేం. ఇక మీరు వెళ్ళొచ్చు.